హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకెమిస్ట్రీ. అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టీఎస్ జెన్కో ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ అయింది. కెమిస్ట్రీ అండ్ ఏఈ డేట్ వచ్చేసి మనకు జూలై 14th 2024 ఉందండి. జూలై 14th 2024 మీన్స్ మనకి ఎన్ని డేస్ ఉందండి? 31 డేస్ ఉంది. ఓకే, మన చేతిలో ఇంకా 31 రోజులు మాత్రమే ఉన్నాయి. సో మన సిలబస్లో కెమిస్ట్రీ సిలబస్లో 44 టాపిక్లు ఉన్నాయండి. 44 టాపిక్స్ ఉన్నాయి. అవి ఓన్లీ రిలేటెడ్ టు కెమిస్ట్రీ. రిమైనింగ్ 5 టాపిక్స్ ఉన్నాయి కదా, జిఎస్ జనరల్ సైన్స్ అండ్ అరిథమెటిక్ రీజనింగ్ ఉన్నాయి. అవి 5 టాపిక్స్. టోటల్గా మనకు ఆల్మోస్ట్ నియర్ 50 ఉన్నాయండి. కానీ మనకు ఉన్న డేస్ 30 డేసే అనుకోండి. 30 డేస్లో మీరు వీటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంతవరకు చదివిందంతా మళ్ళీ రీకాల్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అట్లీస్ట్ లాస్ట్ 2 వీక్స్ అయినా మనము రివిజన్కి ప్లాన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఉన్న 15 డేస్గా తీసేసుకోండి. ఈ 15 డేస్లో ఇంకేమన్నా కొత్తగా చదవాలనుకుంటే చదువుకోండి. నెక్స్ట్ 15 డేస్లో మాత్రం ఏది కొత్తగా చదవద్దు. ఓన్లీ రివిజన్ చేయండి. ఓన్లీ రివిజన్ అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ ఈజ్ మెయిన్స్. ఓకే, క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు ఆల్రెడీ నేను ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశాను. అది సక్సెస్ఫుల్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అండ్ ఇంకో గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేయాలంటే కొంచెం భయంగా ఉన్నప్పటికీ నేను గ్రాండ్ టెస్ట్ ఒకవేళ మీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టమని మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే మినిమం 100 మెంబర్స్ అన్న రెస్పాన్స్ అవ్వాలి. అప్పుడే నేను గ్రాండ్ టెస్ట్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఒక 20-30 మెంబర్స్ కంటే కష్టం. ఆల్రెడీ మొన్న పెట్టిన గ్రాండ్ టెస్ట్ 130 వరకు రాశారండి. 120-130 వరకు రాశారు. ఈవెన్ అంతమంది రాసినా చాలు. ఒకవేళ మీకు కావాలనుకుంటే గ్రాండ్ టెస్ట్ అనేది ఇవాళ June 12th కాబట్టి ఎగ్జాక్ట్గా 15 నెక్స్ట్ సండే కాక మళ్ళీ వచ్చే నెక్స్ట్ సండే ప్లాన్ చేస్తాను. అంటే ఏ డేట్ అవుతుంది? అది 12 ఎస్టర్డే 10th సండే సారీ 9th సండే అయింది కాబట్టి 16th సండే అవుతుంది. నెక్స్ట్ 23rd సండే అవుతుందండి. 23rd ఓకే, 23rd సండే. సో 23rd రోజు గ్రాండ్ టెస్ట్కి ప్లాన్ చేస్తానండి. ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే మాత్రమే, లేకుంటే నేను ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి లేను. ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే ప్లాన్ చేస్తాను. అయితే మీరు చూడండి, ఈ 15 డేస్ చదవండి. ఇంకో 15 డేస్లో మాత్రం రివిజన్ మాత్రం వేయండి. క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఈచ్ టాపిక్ ప్రతి సిలబస్లో ఉన్నటువంటి ఇంతవరకు ఎంత కవర్ చేశారు, ఎన్ని మార్క్స్ వరకు వస్తున్నాయి ఒకసారి మీకు మీరు వెరిఫై చేసుకోండి. అన్ని టాపిక్స్లో కవర్ అయినాయా లేవా, క్వశ్చన్స్ ఏమన్నా మిస్ అవుతున్నావా, ఏమన్నా టాపిక్స్ మిస్ అవుతున్నామా, కాన్సెప్ట్ మిస్ అవుతున్నావా, అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రాసుకోవడానికి. సో మనకి ఈ జెన్కో అనేది చాలా సింపులెస్ట్ ఎగ్జామ్. ఎందుకంటే మనకు 100 మార్క్స్ పేపర్ ఉంది. 100 మార్క్స్ పేపర్లో 20 మార్క్స్ జిఎస్ ఇచ్చాడు, 80 మార్క్స్ సబ్జెక్ట్ ఇచ్చాడు. ఒకసారి మీరు గమనిస్తే జేఎల్ కానీ డిఎల్ కానీ వేరే ఏ పేపర్ తీసుకున్నా జనరల్ సైన్స్ అనేది సగం పేపర్ ఉంటుందండి. మిగిలిన కెమిస్ట్రీ సగం పేపర్ ఉంటుంది. అంటే కెమిస్ట్రీ స్టూడెంట్కు జిఎస్ చదవడం ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ అదేం లేదు. 20 మార్క్సే ఉన్నాయి కాబట్టి కెమిస్ట్రీలో బాగా మార్క్స్ స్కోర్ చేసుకొని ఇందులో అంతంత మాత్రం స్కోర్ చేసినా మనం జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ఒకటే ఎగ్జాము, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. సో ఇంత సింప్లెస్ట్ ఎగ్జాము వేరే ఏ జాబ్కు కూడా లేదు. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఈ ఉన్న 30 డేస్ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎటువంటివి పెట్టుకోకండి. ఓన్లీ మీరు ఎగ్జామ్ని మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఎలాంటివి కూడా మైండ్లోకి తీసుకురావద్దు. ఈ టీఎస్ జెన్కో ఆస్పిరెంట్స్ అందరికీ నా తరపున అండ్ సాయిరామ్ మధుల్కర్ సార్ ఆల్రెడీ టీఎస్ జెన్కో సక్సెస్ క్యాండిడేట్స్ సార్, మనకు టాపర్ లాస్ట్ టైం సార్ అండ్ వాళ్ళ మేడం కూడా ఇద్దరు కలిసి లాస్ట్ టైంలో ఇద్దరు జెన్కో క్లియర్ చేశారు. వాళ్ళ తరపున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పమన్నారు. సో వాళ్ళ తరపున మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చరణ్ సార్ గారి తరపున కూడా మీకు ఆల్ ది బెస్ట్ అండి. మేము అందరం కలిసి మీకు ఇంకా ఏమైనా గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేయాలనుకుంటే గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేసి కూడా మీకు పెడదామండి. ఓకేనా? అండ్ గుర్తుంచుకోండి, ఇది మనకు చివరి అవకాశం. 31 రోజులు మన జీవితాన్ని డిసైడ్ చేయబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 31 రోజులు కాన్స్టాంట్గా మీరు ప్రిపరేషన్ మీద ఉన్నారంటే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. వేరే ఎటువంటి కూడా మైండ్లోకి రానియకండి. ఓన్లీ జెన్కో ఎగ్జామ్ మాత్రమే మీ ముందు కనబడాలి. సిలబస్ షీట్ మాత్రమే కనబడాలి. క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే కనబడాలి. చదవాలన్న ఆలోచన మాత్రమే మైండ్లో ఉండాలి. వేరే ఏ ఫంక్షన్లు కానీ ఏవి కానీ ఒక నెల రోజులు అన్నీ పక్కన పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ ఆల్ ది బెస్ట్.